వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చూసాం ఇంతసేపు అన్నారం నుంచి హరీష్ రావు, మాజీ మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టును చాలా దగ్గరుండి పర్యవేక్షించి ఆ నిర్మాణంలో చాలా కీలక పాత్ర తీసుకున్న హరీష్ రావు కాళేశ్వరం వల్ల జరిగిన ప్రయోజనాలను, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే కొంత మిగిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి, తెలంగాణకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఎంత ప్రయోజనం చేకూరుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ కాళేశ్వరానికి బీఆర్ఎస్ నేతలు వెళ్ళినా, పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ నేతలు వెళ్ళినా పోటాపోటీగా అక్కడికి ప్రాజెక్టుల సందర్శన. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, రెండోది పాలమూరు రంగారెడ్డి. ఈ రెండు ప్రాజెక్టుల సందర్శనకు ఈరోజు ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరానికి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా బస్సుల్లో వెళ్ళారు. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లోక్సభ మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి మినహా మిగిలిన 6 ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే పని కాంగ్రెస్ పార్టీ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ని కావాలని దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, మేడిగడ్డను రిపేర్లు చేయట్లేదు, కేసీఆర్ పై ఉన్న కోపంని రైతులపై చూపిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ఈ రకంగా తెలంగాణలో వాటర్ వార్ అనేది ముదురుతూనే ఉంది. లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. మార్చిలో షెడ్యూల్ నోటిఫికేషన్ రానుంది, ఏప్రిల్లో దాదాపుగా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 2 నెలల పాటు కూడా ఇదే రకమైన హైటెన్షన్, వాటర్ వార్ విషయంలో హైటెన్షన్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కూడా రెహమాన్ గారు. అదేవిధంగా అన్నారం ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందో అక్కడ మనకు అందుబాటులో ఉన్నారో అదే ప్రాంతం నుంచి కృషాంక్ గారు, బీఆర్ఎస్ పార్టీ నేత, విద్యార్థి నేత, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కూడా. కృషాంక్ గారు, ఈరోజు మీరు కాళేశ్వరం వెళ్ళారు, అక్కడ నుంచి వచ్చారు, ఇప్పుడు అన్నారంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మీ నాయకులంతా అక్కడే, మీరున్న ప్రాంతంలోనే పక్కన ఎక్కడ ఉండుంటారు. ఏంటి అసలు అక్కడికి వెళ్ళి మీరు ఏం చూశారు, ఏం చేశారు, మీరు ఏం చెప్పాలనుకుని అక్కడికి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు కాళేశ్వరం దగ్గరికి? ఒకటి, చాలా సంతోషం మీరు అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నామని చెప్పారు కళ్యాణ్ గారు. ఎందుకు తెలుసా, కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డకు ఒక 2 పిల్లర్లు మాత్రమే అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా, రేపు సుందిల్లా ఉన్నది, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఇట్లా చాలా ఉన్నాయి. అందుకే ఇవాళ అన్నారంని కూడా ఎంచుకోవడం జరిగింది. మేడిగడ్డ తర్వాత ఇక్కడ అన్నారంకి వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మరి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో మీరు చూసారు కదా కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, 1/2 డజన్ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు గారికి ఎంత అడ్డుపడే ప్రయత్నం చేసినా కూడా వారు అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా ఇన్ డెప్త్ గా ఇక్కడ ఏమైతుంది అని అంటే, మీకు గుర్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చరిత్రలో కేసీఆర్ గారి పేరు తుడిపేసే ప్రయత్నం చేస్తాము అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్ గా అదే చేసే ప్రయత్నం నడుస్తున్నది. కేవలం కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు కట్టించారు కాబట్టే ఇవాళ దాని మీద కక్షపూరితంగా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోతుంది. కానీ అది రిపేర్ చేయకుండా మొత్తం కాళేశ్వరమే అసలు ఇక అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అనే విధంగా ఎలాగైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో, ఇవాళ ఒకటి మేము సంతోషిస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నది ప్రాజెక్టుల దగ్గరికి, పాలమూరు రంగారెడ్డి దగ్గరికి పోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేశం మొత్తంలో కళ్యాణ్ గారు కాంగ్రెస్ అధికారంలో ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే, మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఎందుకో పర్మిషన్లు కూడా తేలేకపోయారు, కనీసము అనుమతులు కూడా తీసుకోలేని కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు కదా. మీకు గుర్తుంటే యూపీఏ చైర్పర్సన్ హోదాలో శ్రీమతి సోనియా గాంధీ గారు పాలమూరుకు వచ్చి జాతీయ హోదా ఇస్తా అని చెప్పారు. అయిందా? కాలేదు. రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అదే పాలమూరుకు వచ్చి జాతీయ హోదా ఇస్తాము అని చెప్పారు. అయిందా? కాలేదు. ఇటు ప్రాణహిత చేవెళ్ల మీద అనుమతులు తీసుకోలేదు, ఇటు పాలమూరు కూడా వాళ్ళతో కాలేదు. కానీ చేసిన కేసీఆర్ గారిని ఇవాళ తప్పుపడుతున్నారు. డెఫినెట్ గా ఇవాళ మేము రావడం జరిగింది. వాస్తవానికి అసలు ఇంకా ముందే రావాల్సిన అవసరం ఉండే, కానీ ఒక 2 పిల్లర్లు పట్టుకొని ఈ స్థాయిలో రాజకీయం చేస్తారా అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీనే చూసినాం. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఏదైతే మరి దేవాదుల కానివ్వండి, లేకుంటే ఎస్ఆర్ఎస్పీ కానివ్వండి, వాళ్ళే ఏమన్నా కూడా పొరపాట్లు ఉన్నా కూడా వాటిని కంప్లీట్ చేసినాం. ఇట్లా రాజకీయం చేయలేదు. ఎందుకంటే రాజకీయం చేస్తే ఇబ్బంది ఎవరికి అవుతుంది, నీళ్ళు ఎవరు రాకుండా పోతాయి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్నారంకి రాలేదు, సుందిలకు రాలేదు. మేడిగడ్డలో కేవలము
పైనుంచి చూసి ఎలాంటి సాయిల్ టెస్టింగ్ చేయకుండా ఈ మొత్తం కాళేశ్వరం ఫెయిల్ అని చెప్తే దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ అన్నారంకి రావడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే డిలే చేస్తూ దాన్ని రిపేర్ చేయకుండా దాని మీద అవగాహన లేకుండా వాళ్ళు చెయ్యని దాన్ని ఇవాళ కేసీఆర్ గారి మీద కక్షతోని ఇట్లనే డిలే చేస్తుంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు చెప్పే బాధ్యత మాది. ఇక్కడ అనవసరంగా దీన్ని ఇంకా తాత్సారం చేస్తూ డిలే చేస్తూ దీన్ని వాళ్ళు కావల్సుకొని బాగా అంటే బుల్డోజ్ చేస్తూ ఇవాళ బై ఫోర్స్ దీన్ని ఒక వేస్ట్ ప్రాజెక్ట్ గా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మొన్న కొండా సురేఖ గారు మరి రంగనాయక సాగర్ దగ్గర 1,10,000 ఎకరాలకు నీళ్లు వదిలేరు. అవి కాళేశ్వరం నీళ్లు కాదా మరి కళ్యాణ్ గారు? ఇలా కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కేవలం అంటే ఎంత పైశాచిక ఆనందం అంటే మేము చెప్పేది ఆ పిల్లర్ల దగ్గర పోయి సెల్ఫీలు దిగుడు, ఆ పిల్లర్ల దగ్గరికి రాహుల్ గాంధీ గారు వస్తారు, ఆ పిల్లర్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తారు, పదే పదే పర్యటనలు కానీ దాని మీద పరిష్కారం అనేది లేదు. ఇక్కడ కూడా మేము చూస్తున్నాము, ఎక్కడ కూడా అసలు దేశంలో ఎక్కడ కూడా చూడలేదు 2 పిల్లర్లది ఆ బ్యానర్లు పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఎంత నెగిటివ్ అజెండా చూడండి. 84 పిల్లర్లు మేడిగడ్డలో ఉన్నాయి, ఇక్కడ అన్నారంలో కూడా మరి చాలా పిల్లర్లు ఇక్కడ ఉన్నాయి, సుందిలలో ఉన్నాయి. అవి ఏవి కూడా మరి అంటే ఒక ప్రొజెక్షన్ ఒక మంచి పాజిటివ్ యాంగిల్లో కాకుండా, ఎందుకంటే ఇంజనీర్లే చెప్పారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తారు ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే ఫస్ట్ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్. ఇందులో ఏది జరిగినా కూడా మనకు లెర్నింగ్స్ ఉండాలని. సో అట్లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్సే చెప్తున్నప్పుడు ఖచ్చితంగా లెర్నింగ్స్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని నెగిటివ్ ప్రొపగాండా నెగిటివ్ అజెండా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మరి ఏ విధంగా అయితే సాగు పెరిగిందో, వడ్ల ధాన్యము ఎట్లయితే పెరిగిందో, తెలంగాణలో ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ టేబుల్ మొన్నటి వరకు పెరిగిందంటే దాని కారణం కాళేశ్వరం కదా. ఇవాళ నీళ్లు రాకుండా ఆపివేసి డీసిల్టేషన్ చేయకుండా ఆ రిపేర్స్ వర్క్ చేయకుండా కేవలం పొలిటికల్ యాంగిల్ లోనే కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. కళ్యాణ్ యాక్చువల్ గా ప్రాజెక్టు తమ్మిడిగట్టి దగ్గర కట్టాలి, అయితే అక్కడ నీటి లభ్యత లేదు అని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పకపోయినా చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసి ఎక్కడైతే కట్టాలో అక్కడ కట్టకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టింది కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇందులో అవినీతికి పాల్పడిందని పొలిటీషియన్లే కాదు వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? మీరు గమనిస్తే వెదిరే శ్రీరామ్ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సమావేశమైంది. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. వారు ఏమని అన్నారు? వారు ఒప్పందం మీద సంతకం పెట్టలేదు, ఎందుకంటే అక్కడ వాళ్లకు ముంపు ప్రాంతం ఉన్నది కాబట్టి, ముంపు గ్రామాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒప్పుకోలేదు. దాన్ని ఆ తర్వాత కేసీఆర్ గారు మేము ప్రయత్నం చేసిన తర్వాత వ్యాప్కోస్ కి మళ్ళీ స్టడీ చేసిన తర్వాత వ్యాప్కోస్ ఇచ్చిన స్టడీ ప్రకారంగా ఇవాళ వెదిరే శ్రీరామ్ గారు అడ్వైజర్ గా ఏ జలశాఖకు పనిచేస్తున్నారో ఆ జలశాఖ పర్మిషన్స్ ఇస్తేనే కదా అయింది. ఇది సిడబ్ల్యూసి పర్మిషన్స్ కానివ్వండి, సిడబ్ల్యూసి వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసినండి. వెదిరే శ్రీరామ్ గారు అన్న ఫీల్డ్ విజిట్ చేసినో లేదో కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కి చెందిన యొక్క అధికారులు కాళేశ్వరం ఫీల్డ్ విజిట్ చేసి మరి పర్మిషన్స్ ఇచ్చారు, దాన్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. మరి వాళ్ళ మేము ఎందుకు వెదిరే శ్రీరామ్ గారు ఒక బీజేపీ నాయకునిగా దీని మీద మాట్లాడారు అని ఎందుకు అనుకోవద్దు? మేము దాన్ని సర్టిఫై చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు. అంటే ఇది ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యొక్క పాలిటిక్స్ అని మేము ఎందుకు అనొద్దు. మేము అనేది ఏంటంటే ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కారం డ్యామ్ మొత్తం డ్యామ్ కి డ్యామ్ మధ్యప్రదేశ్ లో కొట్టుకుపోయింది డ్యామ్ మొత్తం. దాని మీద రిపోర్ట్ వచ్చిందా? దాదాపు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు. మార్బీ బ్రిడ్జ్ అది 150 మంది చనిపోయారు కూలిపోయి, దాని మీద రిపోర్ట్ వచ్చిందా? కేవలం ఇది కొన్ని రోజుల వ్యవధిలోనే పర్యటించకుండా, సాయిల్ టెస్టింగ్ శాంపుల్స్ తీసుకోకుండా, ఎలాంటి శాంపుల్స్ తీసుకోకుండా, కనీసం కింద చూడకుండా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిండ్రు అంటే ఇవాళ వెదిరే శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే మీకు ఫారెస్ట్ క్లియరెన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానివ్వండి, సిడబ్ల్యూసి క్లియరెన్సెస్ కానివ్వండి, ఏ క్లియరెన్స్ అయినా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచే కదా. నితిన్ గడ్కరీ గారేమో నేనే త్వరితగతిన నేను ఇప్పించినా అని చెప్పారు, వీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉన్నది. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కానివ్వండి, అలా పార్లమెంట్ ఎన్నికల ముందు కానివ్వండి. కానీ దయచేసి తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను మీ రాజకీయం కోసం బలి చేయొద్దు అని మేము కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని కోరుతున్నాం. రైట్, ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం. మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎమ్మెల్యే, మీ పక్కనే అన్నారం దగ్గరే సమీపంలోనే ఉన్నారు, విజయరామరావు గారు కూడా. విజయరామరావు గారు,
ఇది బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇద్దరు కలిసి చేస్తున్న రాజకీయం. లోక్సభ ఎన్నికల ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే రాజకీయం చేశారంటున్నారు. మీ జిల్లాలోనే ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది అన్నారం. అక్కడ ఎమ్మెల్యేలంతా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించినట్టున్నారు, మీరు ఎవరు వెళ్ళినట్లేదు. హలో చెప్పండి విజయరామరావు గారు. వినబడుతుందండి? ఓకే వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ ఇవి దీనికి సంబంధించి గత అక్టోబర్ నెలలో ఇది డ్యామ్ గుంగిపోయినట్టు, అక్కడ డ్యామ్కు క్రాక్ వచ్చినట్టు మనం మీడియాల ద్వారా, టీవీల ద్వారా బయట ప్రపంచానికి వచ్చింది. దానికన్నా ముందే బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోలీస్ యంత్రాంగాన్ని డ్యామ్ మీద పెట్టి అప్పటికే సంవత్సరం కాలం ముందు నుండి అటు దిక్కు కానీ ఎవరిని రానియకుండా ఇది డ్యామ్ సేఫ్టీ కోసం ఎవరు రానిత్తలేమని చెప్పి ఇది అడ్డుకోవడం జరిగింది. ఇవాళ మీరు ఒకసారి ఆలోచిస్తే డ్యాము తెగింది బీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది తెగి అది అక్టోబర్ నెల 21వ తారీఖు నాడు అయితే నేను ఎందుకంటున్నా అంటే ఇవాళ అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఆ బ్యారేజ్ కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అందరు ఎమ్మెల్యేలను ఆహ్వానించి మీరందరు రాండి, మనం వెళ్ళి చూద్దాం. అక్కడ చూసిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి వాస్తవాలు తెలవాలి, ప్రజానికానికి వాస్తవాలు తెలవాలి, రండి అని చెప్పి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రమ్మంటే, స్పీకర్ ఆధ్వర్యంలో రమ్మంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పేన హరీష్ రావు గారు పారిపోయారు. ఇవాళ నల్గొండలో మీటింగ్ పెట్టి ఇవాళ ఏముంది అక్కడ బొందుందా బొందల గడ్డ ఉందా అని చెప్పి, అది మేడిగడ్డ బొందలగడ్డ అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు నల్గొండ మీటింగ్లో. కానీ వాళ్ళు అక్కడ అదే హరీష్ రావు గారు ఏం చూస్తాను మీరు మేడిగడ్డ కుంగింది అది పలిగిపోయింది చూస్తాను వేరా, లేకుంటే అది ఏముంది అక్కడ మీరు అంతా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయితే లేదు అంటే ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలేదు. ఇవాళ మీరు ఏంటంటే మీ అసమర్థతను మీరు వినాలని చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీ అసమర్థతను, మీ అవినీతి, ప్రజలకు రైతాంగానికి మీరు మోసాన్ని ఇవాళ హరీష్ రావు గారు బృందం ఇవాళ మేడిగడ్డకి అసమర్థత కాదా, అవినీతి కాదా? ఒక్క విషయం అడుగుతాను, విజయరామరావు గారు. మీరు అక్కడ 2 పిల్లర్లు 80-90 పిల్లర్లు ఉంటే అలా రెండింటికి పగుళ్ళు వస్తే ఆ 2 పిల్లర్లను ఎగ్జిబిషన్ లా చూపిస్తున్నారు, దాని రిపేర్ కి చర్యలు తీసుకోవట్లేదు. మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విఫల ప్రాజెక్టు, అది ఎందుకు పనికిరాదని చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇప్పుడు ఒకటే అండి, మా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ లెక్క ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ లెక్క సంవత్సరం 2 నెలల కట్టి డ్యాములు కట్టి కూలిపోయేటాడు కట్టాడు ఇంజనీర్లు కాంగ్రెస్ ప్రభుత్వం. వినండి, మేము రేపు మళ్ళీ డ్యామ్ కట్టిన తర్వాత కూలకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇచ్చి వాళ్ళ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత డ్యామును ఉన్నది ఇది పనిచేస్తుందా, దీని మరమ్మతులు చేస్తే ఇది తీసేసి కొత్తది కట్టాలని చెప్పి తర్వాత తప్పకుండా పనులు మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పుంగ పడ్డది, సుందిల్ల పుంగ పడ్డది. ఇవాళ ఏ ప్రాజెక్టు కూడా కరెక్ట్ లేదు అక్కడ. కాబట్టి తప్పకుండా
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్ఎండి కానీ, ఇప్పుడున్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కట్టింది కడెం ప్రాజెక్టుకే మీదికెళ్ళి నీళ్ళు పోతే కనీసం కింద కొట్టుకపోలే. ఇవాళ మీరు ముచ్చటగా 3 ఏళ్ళు అయితే లేదు మీరు ప్రాజెక్టులు కట్టి. ఈ రైతాంగానికి మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మీరు మేడిగడ్డ వేరు. ఇవాళ అక్కడ ఏముందని మీరు మేడిగడ్డ వేరు. మాట్లాడిన మీ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళు అనుకున్న బొందలగడ్డకు అక్కడికి ఎందుకు పోయిండో ఆయన చెప్పాలి ప్రజానికానికి. రైట్, కృష్ణ గారు చెప్పండి, మీరు అక్కడికి మేడిగడ్డకి ఎందుకు పోయారు? మీరు బొందలగడ్డ అని కామెంట్ చేశారు, అక్కడ ఏముంది చూడడానికి అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అనేది విజయరమణారావు గారు అంటున్నమాట. మీరు ఏం చూద్దామని వెళ్ళారు? ప్రాజెక్ట్ మీకు తెలిసిందే, మీరే దగ్గర నుండి కట్టించారు కదా అక్కడ. వీళ్ళు దాన్ని అట్లా మారుస్తున్నారు కావచ్చనే ఇవాళ మాకు ఆ భయం కనబడుతున్నది కదా కళ్యాణ్ గారు. మేమున్నప్పుడు నీళ్లున్నప్పుడు ఇవాళ దాన్ని రిపేర్ చేయకుండా, కనీసం రిపేర్లు కూడా చేపట్టకుండా దాని మీద సెల్ఫీలు దిగుతూ, దాని ముంగట ఫోటోలు దిగుతూ, ఫోటో ఎక్స్బిషన్ చేసుకుంటూ, వాళ్ళ రాహుల్ గాంధీని పిలిపించి దాని మీద ఫోటో చేసి, అరే ప్రభుత్వంలో ఉన్నారు చేతనైతే మీరు దాన్ని రిపేర్ చేసేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక విషయం కళ్యాణ్ గారు, వీళ్ళ డైవర్షన్ టాక్టిక్స్ చూడండి. కేఆర్ఎంబి విషయం మీద కృష్ణా జలాల కోసం కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టి చెలో నల్గొండకి వెళ్తే అప్పుడు కనీసం ఇంకిత జ్ఞానం మీరేం చేయాలి? బీజేపీ ఆఫీస్ ముంగట పోయి ధర్నా చేయండి, లేకుంటే కేఆర్ఎంబి కార్యాలయం ముందు ధర్నా చేయండి, వచ్చి ఇక్కడ ఫోటోలు దిగారు. ఇవాళ మేము వచ్చి ఇక్కడ ఎందుకు రిపేర్లు చేపడతలేమా అంటే ఇవాళ మీకు పాలమూరు రంగారెడ్డి గుర్తు వచ్చింది. 2004 నుంచి 14 వరకు సోనియా గాంధీ, సోనియమ్మకు పాలమూరు గుర్తురాలే, రాహుల్ గాంధీ గారికి పాలమూరు గుర్తురాలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలమూరు గుర్తురాలే, కానీ ఇవాళ గుర్తొచ్చింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఏమైంది కళ్యాణ్ గారు? మొన్న జలశాఖ మంత్రి గారిని పోయి కలిసిరు, గజేంద్ర సింగ్ షేకావత్ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. వారు జాతీయ హోదా లేదు అని చెప్తే లింగులింగను ఊపుకొని వచ్చిన ప్రభుత్వం వీళ్ళది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరా మాట్లాడబట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి అసలు జాతీయ హోదా వాళ్ళు గురించి మాట్లాడుతా ఉన్నాం. విజయరమణారావు గారు, కిషాన్ గారు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. వాళ్ళు నల్గొండ సభ పెట్టుకుంటే మీరు కాళేశ్వరం టూర్ అని వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళు కాళేశ్వరం వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఇస్తే మీరు అదే రోజు పాలమూరు రంగారెడ్డికి పోతారు. అంటే రాజకీయం లాగా అనిపిస్తుంది జనాలకు, చూసే వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కూడా. రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? ఇదే రోజు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? పాలమూరు రంగారెడ్డికి 10 ఏళ్ళు వాళ్ళు అధికారం ఉన్నారు. కళ్యాణ్ గారు 10 ఏళ్ళు వాళ్ళు అధికారం ఉన్నారు. ఇలా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టుల ఇవాళ అట్లే బోగస్ ప్రచారం బంద్ చేయండి దయచేసి. తెలంగాణ ప్రజలను మోసం చేసిన బంద్ చేయండి. అన్నారం దగ్గర కూర్చొని మీరు ఎమ్మెల్యే గారు మీరు వస్తారా, కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? అన్నారం సుందిల్లా బోగస్ ప్రచారం బంద్ చేయండి. పెద్దపల్లి ప్రజలకు వచ్చినాయి కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు ఉన్నంత ఇంపార్టెన్స్ కూడా దయచేసి లేదు కదా. ఎందుకు చేస్తున్నారు? మహబూబ్నగర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఇలా మహబూబ్నగర్ ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాలమూరు ప్రాజెక్టును కూడా మీరు దాన్ని నిర్లక్ష్యం చేశారు. దాన్ని కూడా మీరు కట్టలేదు. కాకమ్మ కబుర్లు రైతులకు పంట చేసుకోవద్దని నాగార్జున సాగర్ లెఫ్ట్ ఎడమ కెనాల్ లేఖలు రాస్తారు. దాని గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, మీ హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగాన్ని పుట్టగొట్టి ఓన్లీ సిద్దిపేట గజ్జల నీళ్ళు తీసుకపోయారు. సంవత్సరానికి 180 టీఎంల నీళ్లు ఎత్తిపోతామని చెప్పి రైతులను మోసం చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు.
సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. నాకు తెలిసి జాగ్రఫీ తెలియదు ఒక్క నిమిషం మనతో రెహమాన్ గారు చాలా సేపటి నుంచి ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్. రెహమాన్ గారు విన్నారు, మిమ్మల్ని ఇంతసేపు ఆపింది ఎందుకంటే వాళ్ళిద్దరు వెర్షన్ ఏంటో వింటే మీరు దాని మీద ఇది రాజకీయమా, నిజంగా ప్రజల కోసం రెండు పార్టీలు చేస్తున్నాయా, ఏదైనా ఒక పార్టీ రాజకీయం చేస్తుందా, మనం మాట్లాడడానికి వీలు ఉంటుందని మిమ్మల్ని ఆపాను. ఇప్పటి వరకు ఇద్దరు మాట్లాడినా ఎవరి వెర్షన్ వాళ్ళు విన్నారు. ఏంటి దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నిజానికి ఇది కృష్ణన్ గారిదో లేకపోతే విజయరామనారావు గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పంచాయతీ కాదు ఇది. ఇది తెలంగాణ పంచాయతీ, ఇది తెలంగాణ ప్రజల బతుకు. తెలంగాణ ఉద్యమం నడిచింది ఇక్కడ. తెలంగాణ ఊరికే దానంతటికి అది ఏర్పడలేదు. తెలంగాణ కోసం వీరోచితమైన పోరాటం జరిగింది. నీళ్లు మొదటి అంశం, నిధులు నియామకాలు కంటిన్యూటీ. అయితే ఈ నిధులన్నిటిని అంటే మనకు తెలంగాణ రావడం అనేది సర్ప్లస్ స్టేట్గా వచ్చింది. సర్ప్లస్ స్టేట్గా వచ్చినటువంటి అన్ని డబ్బుల్ని కాళేశ్వరానికి మళ్ళీ ఇచ్చినారు దాదాపుగా. అయితే దానివల్ల మనం సర్ప్లస్ కాస్త మిగులు బడ్జెట్ కాస్త దీంట్లోకి వెళ్ళిపోయింది, డిఫిసిట్ లోకి వెళ్ళిపోయింది. అయితే దీన్ని మనము ఇది ఒక చిన్న విషయం చెప్పన్నా, నన్ను మాట్లాడినండి కృష్ణ గారు, నన్ను మాట్లాడి అంతా మీరే మాట్లాడినారు కదా. నేను ఇంతవరకు అంటే ఇప్పుడు ఒకటి అంటే తెలంగాణకు ఉండేటువంటి నిధులన్నిటిని నన్ను మాట్లాడనియండి కృష్ణ గారు. నేను మాట్లాడినాక మళ్ళీ మీరు మాట్లాడాలి అంటే మన ఇద్దరం వాదించుకోవడం కాదు. నేనేం మాట్లాడుతున్నానో పూర్తిగా విని మళ్ళీ మాట్లాడాలి. కృష్ణ గారు ఒక్క నిమిషం విన్నాక మీరు కంటిన్యూ చేద్దారు. అయితే ఒక ప్రాజెక్టును, ఒక భారీ ప్రాజెక్టును నిజానికి తెలంగాణకు ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి నీళ్ళను మళ్లించాలి అనేటువంటి ఒక చర్చ. అంటే తెలంగాణ 200 తాటి చెట్ల ఎత్త మీద ఉంటుంది. తెలంగాణకి ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీళ్లు ఇవ్వడం సాధ్యం. దాని విషయంలో ఎవరికి అనుమానం కూడా లేదు. ఎత్తిపోతల ఒక ప్రాజెక్టు మొదలైనప్పుడు అది మేడిగడ్డ దగ్గర కడుతున్నప్పుడు కొన్ని అనుమానాలు వచ్చినాయి. ప్రముఖ కోదండరామ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలామంది మాట్లాడినారు. అయితే తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ కాపాడుతాడు, ఇవన్నీ పక్కన పెట్టాలి, మనం కాళేశ్వరానికి సపోర్ట్ చేయాలని బుద్ధిజీవులందరూ కూడా సపోర్ట్ చేసినారు. ఒకవేళ ఈ రోజున మేడిగడ్డ దగ్గర ఆ పగుళ్ళు రాకపోయి ఉండింటే ఈ చర్చే ఉండేది కాదు. కరెక్ట్. ఈ చర్చ అంతా ఎక్కడ మొదలైంది? రెహమాన్ గారు, అంటే నేను అడిగేది ఏంటంటే 80-90 పిల్లర్లలో ఒక 2కి పగుళ్ళు వచ్చాయి, తప్పే. ఖచ్చితంగా అక్కడ నాణ్యత లోపం అక్కడ ఉండొచ్చు. కానీ ఆ 2 పిల్లర్లను చూపించుకుంటూ 80-90 పిల్లర్లను పట్టించుకోవట్లేదు అనేది కదా బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఒక్క పిల్లర్లో వచ్చిన ఎంత పెద్ద భవంతి అయినా ఒక్క పిల్లర్ కుంగిన తప్పే. అంటే 2 గుంగినాయా, ఎన్ని గుంగినాయి అనేది కాదు. అంటే నాణ్యత లోపం ఉన్నది అనేది ఒకటి, ఇంజనీరింగ్ ఎవరు చేశారనేది, ఈ ప్రాజెక్టులో మితిమీరిన రాజకీయ జోక్యం జరిగిందని, ఎవరు చెప్పినా వినలేదని, మొత్తం బుల్డోజ్ చేసి కట్టారనేది ఆరోపణ. ఆ కట్టేటప్పుడు మిగతా వాళ్ళప్పుడు బహిరంగంగానే కేసీఆర్ గారు కూడా చెప్పారు, నా మెదడును, నా రక్తాన్ని రంగరించి నేను ఈ ప్రాజెక్టును డిజైన్ చేసి కట్టినా. నిజానికి రాజకీయ నాయకులు ఈ టెక్నికల్ ఇష్యూస్లో లేకపోతే శాస్త్ర సాంకేతిక నిపుణులు చేయాల్సినటువంటి పనిలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని చరిత్రలో ఇది నిరూపితమవుతుంది. నిజానికి మీరు ఎన్ని ఆపరేషన్లు చూస్తున్నప్పటికీ మీరు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎవరు చేయాలనో వాళ్ళే చేయాలి. ఇక్కడ లోపం జరిగింది. ఇంజనీరింగ్లో మన అంటే ఎక్కడ కట్టాలా, దాని వైబిలిటీ ఎక్కడ ఉంది అంటే రెహమాన్ గారు, ఇంజనీరింగ్ లో లోపం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాంగ్రెస్ ఒక నిమిషం కేసీఆర్ గారు అదే చెప్తున్నా, కేసీఆర్ గారు చేసిన వాదన అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులకు వాళ్ళకు సలహాలు ఇస్తారు. దాని వయబిలిటీ ఏంది, సాధ్యం అవుతుందా, ఎక్కడ కడితే నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎత్తిపోయడానికి తక్కువ ఖర్చు అవుతుంది, ఖర్చు కూడా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకి సాగయ్యే విస్తీర్ణానికి బ్యాలెన్స్ అవుతుందా లేదా, ఇదంతా నిర్ణయం తీసుకోవాల్సింది ఇంజనీరింగ్ అధికారులు, దానికి అనుమతులు ఇచ్చే సంస్థలు, సిడబ్ల్యూసి లాంటి సంస్థలు. అవి అనుమతి ఇస్తేనే కదా కట్టేది. అంటే ఇప్పుడు భౌగోళిక అంశాల మీద రాజకీయ నాయకులకు ఎంత అవగాహన ఉన్నా, నీళ్ళు ఎక్కడ లభ్యత ఉంటుంది అనే దానిపైన అవగాహన ఉన్నప్పటికీ కింద సాయిల్ టెస్ట్ కానివ్వండి, బ్యారేజ్ అధికారులు మాత్రమే చేస్తారు, మిగతా వాళ్ళు చేయకూడదు. అవును. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంటే ఇప్పుడు లోపాలు బయట ఎక్కడో ఒక రోడ్డు
ఫ్లైఓవర్లు కడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొన్నిసార్లు కూలిపోతుంది. లేదండి ఇప్పుడు కళ్యాణ్ గారు కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కళ్యాణ్ గారు ఈ ఉదాహరణ కూడా తప్పే. ఫ్లైఓవర్ మన దగ్గర కూడా కూలింది, నిర్మాణంలో కూలింది. దాని సపోర్ట్ గా ఐరన్ రాడ్స్ పెడతారు. పిల్లర్స్ వేసిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లైఓవర్ కూలే. మన దగ్గర పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిన నిర్మాణ దశలో కూలింది. అది లెక్కే కాదండి. ఒక బావి తోపేటప్పుడు పెచ్చులూడు పడ్డ దాంట్లో భాగమే నిర్మాణ దశలో ఉండేటువంటి ఫ్లైఓవర్లు కూలడం. అయినా మా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ చెప్పేటప్పుడు, ఏరా తప్పావంటే నేనెందుకు తప్పాను, ఎల్లయ్య తప్పాడు, పుల్లయ్య తప్పాడు, మల్లయ్య తప్పాడు, నేను తప్పాను అన్నట్టు. అట్లా కాదండి. తెలంగాణ ప్రజల డబ్బులతోటి, తెలంగాణ ప్రజల నిధులతోటి కట్టినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పి బయటపడింది. దీన్ని బయటపడిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కామ్గా ఉండడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ కూడా కౌంటర్ కోసం ఇమీడియట్ పార్లమెంట్ నేనంటుంది ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చాలా ఆరోపణలు చేసింది, వ్యతిరేకించింది. అయితే కేవలం అక్కడ జరిగిన అవినీతిని, ఆ ప్రాజెక్టు తప్పొప్పులను చూపించే ప్రయత్నం మాత్రమే చేయకుండా, ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో ఆల్రెడీ సెంట్రల్ వాటర్ బోర్డు ఇచ్చింది, దానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెంట్రల్ ఇచ్చింది, స్టేట్ది కూడా ఇచ్చింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్. దానికి అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఎత్తి చూపితే బాగుండేదేమో అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అంటే దాని రిపేర్లు చేయకుండా కేవలం ఎత్తి చూపడానికే కాంగ్రెస్ పరిమితం అవుతుంది అనే వాదన బీఆర్ఎస్ వినిపిస్తుంది. దీనిపై మనం చర్చిద్దాం. తన చెమటను, తన రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాను, మొత్తం ప్రపంచంలోనే ఇంత గొప్ప ప్రాజెక్టు లేదు. డిస్కవరీ ఛానల్స్ కూడా వచ్చి కవర్ చేశాయి ఆ వార్తలు, అరగంటలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ని అధికారంలో ఉన్నన్నాళ్ళు తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు దానిలో జరిగిన పగుళ్లను, దానిలో జరిగిన సీపేజ్ ఇష్యూని, దానిలో జరిగిన తప్పులకు కూడా బాధ్యత వహించాలి కదా. మన అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు, చర్చించారు. ఆ రోజు అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాలేదు. దాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ నేతలే కాదు, రేమాన్ గారే కాదు, ఇంకా చాలా మంది. దానికి ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారు, నంబర్ 1 బడ్జెట్ మీద సమావేశం అయిన తర్వాత చరిత్రలో ఫస్ట్ టైం నాకు తెలిసి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో బడ్జెట్ టేబుల్ చేసిన తర్వాత మరుసటి రోజు బడ్జెట్ మీద చర్చ పెట్టలేదు. మేము చెరో నల్గొండ కార్యక్రమం తీసుకున్నందుకు చరిత్రలో ఫస్ట్ టైం ఇంకొకటి చెప్తాను. నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవడం. ఒకటి చాలా క్లియర్ గా మీకు తెలుసు, వారు ఆరోగ్యం బాగాలేకుండే రికవర్ అయినరు. నల్గొండ ప్రోగ్రామ్ అసలు గదే అంటున్నాం కదా కళ్యాణ్ గారు. నాకు తెలుసు మీ క్వశ్చన్. మనం దీని మీద ఆల్రెడీ మీరు ఒకసారి గంట సేపు కూడా చర్చ పెట్టిరు. నేను చెప్పినాను, మీరు చర్చ ఏం చేసిరు, అక్కడ బడ్జెట్ కాకుండా తీర్మానం పెట్టిర్రు. మా ఒత్తిడితోనే కదా తీర్మానం పెట్టింది. మేము ఆ కార్యక్రమం ఇచ్చిన తర్వాతనే మీరు తీర్మానం పెట్టిర్రు. ఇంకొకటి మీరు పెద్దలు మాట్లాడిర్రు, నేను విన్నాను. ఒకటి ఏంటంటే తెలంగాణ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండే. ఇట్ వాజ్ నాట్ సర్ప్లస్, ఇట్ వాజ్ స్కేర్సిటీ, ఇట్ వాజ్ డ్రాట్. కరువు ప్రాంతాలుగా గుర్తించిన తెలంగాణ రాష్ట్రం అప్పుడు నీళ్లు లేని పరిస్థితి. నీళ్లు లేకపోతే ఇవాళ మనము ప్రాజెక్టు కట్టుకోవడం తప్పైందా? ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ గారే తప్పు చేసిర్రు, కేసీఆర్ గారే ఇది వారు బుర్ర పెట్టకపోయేడుండే, ఇంజనీర్లకే వదిలేసేడుండే అంటే మరి దశాబ్దాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎందుకు ప్రాణహిత చేవెళ్ళ పాసిబుల్ కాలేదు చెప్పండి? ఇంత తుమ్మిడి హట్టి మీద ఇవాళ అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? ఎందుకు అప్పుడు క్యాగ్ ఏమని చెప్పింది? వాళ్ళని క్యాగ్ ఏమని చెప్పింది? పనులు కాకుండానే బిల్లులైనాయి, జేబులు నిండినాయి అని చెప్పింది వాస్తవం కాదా? ఇవాళ మమ్మల్ని బద్నాం చేస్తున్నారు కదా. మీరే గమనించండి కళ్యాణ్ గారు, 2 వాదనలు వీళ్ళే మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ కాలేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేస్తుందని. వినండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేపడుతుంది అని చెప్తున్నది మీరే. ఆల్రెడీ ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు అని చెప్తున్నది కూడా మీరే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్మిషన్స్ వచ్చినా, ఇది ఎగ్జిక్యూట్ చేసినా ఇంజనీర్ చేసిర్రు. ఎందుకండి హుటాహుటిన మీరు అధికారులను ఎందుకు తొలగించారు చెప్పండి? ఎందుకు ఆ బాధ్యతల నుంచి తీసేసారు చెప్పండి? ఎందుకు వేధిస్తున్నారు చెప్పండి వాళ్ళ తెలంగాణ అధికారులను? మీరు అంటే మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన ఒక ఈఎన్సీని 8 ఏళ్లు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్టును కట్టించడాన్ని సమర్థించుకుంటారా?
మొత్తం కాళేశ్వరానికి మనం వాడుతున్నది 160 టీఎంసీ. సార్ ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా మరి రిటైర్మెంట్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్పర్సన్ గా అయింది కదా, చెప్పండి నాకు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళని మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుకుంటున్నారు. మేము అన్నది ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్టీస్, ఒక కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళు పవర్ మీద ఉంటది అనేది వాళ్ళని పెట్టుకున్నాం. ఎస్, బాజాబ్తా పెట్టుకున్నాం. ఎక్స్పర్ట్స్ గా ఆ రోజు అవసరం ఉండే అండి. ఆంధ్ర అధికారులు కానివ్వండి, ఇతర అధికారులు ఉంటే ఇవాళ మన అధికారులు కానివ్వండి ఒక పట్టుదల, ఈవెన్ విద్యాసాగర్ రావు గారు ఉండే, వారు రిటైర్డ్ అయిపోయారు కానీ వారికి ఒక పట్టుదల ఉండే. తెలంగాణ నీళ్ల విషయం మీద మాకు ఒక పట్టుదల ఉండే. ఇవాళ చేసుకున్న ప్రాజెక్టులో, ఇంత భారీ ప్రాజెక్టులో ఇవాళ మేము అంటున్నది ఏంటంటే, మొన్న ఎప్పుడో కాదు ఒక 20 రోజుల ముందు కర్ణాటక 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ చూసిర్రు. అదెందుకో కాంగ్రెస్ వాళ్ళు ఫోటోలు చూపెట్టారు చెప్పండి. మరి అది సక్సెస్ కాదా? అక్కడ నీళ్ళు వస్తున్నది సక్సెస్ కాదా? ఇవాళ గ్రౌండ్ వాటర్ టేబుల్ అప్పుడు కాళేశ్వరం మేము చేసినప్పుడు అంటే ఇప్పుడంటే నీళ్ళు ఆపేసారు వీళ్ళు, ఒక్క పని కూడా చేస్తలేరు వీళ్ళు. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దాన్ని వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫెయిలియర్ గా చెప్పే. ఎందుకు మీ కర్ణాటక ఎమ్మెల్యేలు చెప్పండి, కర్ణాటక ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం కిషన్ గారు, మీ ప్రాజెక్టు సందర్శన ముగిసినట్టుంది. అటు మేడిగడ్డ అయిపోయింది, అన్నారం సీపేజ్. మేడిగడ్డలో పగుళ్ళు బాగా కనిపించాయా? అన్నారంలో సీపేజ్ ఏమైనా గుర్తించారా? అన్నారంలో సీపేజ్ లేదు, అట్లాంటి ఉట్టి బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. మేము అన్నారం దగ్గరనే ఉన్నాం, అందరం కూడా చూసినాం. అండ్ మేడిగడ్డలో తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, 2 పిల్లర్లకు ఉన్నదాన్ని వీళ్ళు బూచిగా చేస్తున్నారు. దయచేసి దాన్ని మేము కాంగ్రెస్ వారిని మేము కోరేది ఏంటంటే, రాజకీయాలు బంద్ చేయండి. ఆ మొత్తం ప్రాజెక్ట్ ని బూచి పట్టడం బంద్ చేయండి. తెలంగాణకు నీళ్లు ఇబ్బంది ఉన్న క్రమంలో మరి కేసీఆర్ గారు నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా డెఫినెట్ గా లాభమైంది, వ్యవసాయానికి లాభమైంది, చేపల పెంపకానికి లాభమైంది. ఉట్టిగానే ఫిష్ ప్రొడక్షన్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నంబర్ 1 అని ఉట్టిగా అనలేదు, పార్లమెంట్ ఫిగర్స్ ఉన్నాయి అవి. ఇవాళ కేవలం రాజకీయం కోసం నెగిటివ్ అజెండాతోని, నెగిటివ్ ప్రొపగాండాతో చేస్తున్న వాళ్ళు దయచేసి ఇమీడియట్ గా రిపేర్స్ చేయండి అని వాళ్ళ కోరడం జరుగుతున్నది తెలంగాణ రైతులకు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ నీళ్లు కావాల్సిన అవసరం ఉన్నది, కరెంటు ఇబ్బందులు, నీటి ఇబ్బందులు. రేపు రానున్న రోజుల్లో వీళ్ళతోని ప్రాజెక్టు నిర్మాణం కాదు, వీళ్ళ అనుమతులు తేలేరు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి జాతీయ హోదా తేలేరు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఉన్నదంటే ఒప్పుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మేము చేసిన మంచి పనిని కొనసాగించండి. దానికి ఏదన్నా మరమ్మతులు చేయాలంటే ఇమీడియట్ గా మరమ్మతులు చేయండి, తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడండి అని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ కిషన్ గారు. మీరు వచ్చిన బస్సులు కూడా బయలుదేరి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిషన్ గారు. విజయరామరావు గారు విన్నారు కదా, కిషన్ గారు చెప్తుంది, మీరు ప్రాజెక్టులు కట్టలేకపోయారు సుదీర్ఘకాలం అధికారంలో ఉండి, కనీసం మేము కట్టిన ప్రాజెక్టులు అయినా కాపాడండి అని వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. కనీసం వాటిని పడగొట్టకుండా చూడండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ వలిగిపోయింది, అన్నారం లీకేజ్ అవుతా ఉంది. ఇలా ఆ ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇక వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏముందండి, ఈ రాష్ట్రంలో వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏముంది? ఎలాంటి స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఏమంటారు, పాలమూరు రంగారెడ్డి కూడా దాదాపు 80% పూర్తి చేశారు కళ్యాణ్ గారు. పాలమూరు రంగారెడ్డి 80% కాదుగా, 20% కూడా పూర్తి కాలే. కాగితాల మీద 80%, కానీ ఫీల్డ్ మీద మాత్రం 20% పూర్తయింది. ఇవాళ వాళ్ళు ప్రాజెక్టుల కోసం కట్టలేదు, వాళ్లకు డబ్బులు రావడానికి కోసం, డబ్బులు సంపాదించడం కోసం, ఇవాళ పర్సెంటేజ్ల కోసం కట్టే ప్రాజెక్టులు. అవినీతి అంతా బయటకు తీసుకొస్తారా? 100% అవినీతిని తీసుకొస్తాం. గతంలో ఇవాళ ఏదైతే ఒక చిన్న కన్క్లూజన్ మీకు ఒక విషయం చెప్తా, ఇదే శశాంక్ గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అక్టోబర్ నెల కన్నా ముందు దాకా ఎవరు మాట్లాడినా ఇది ప్రపంచంలో ఒక వింత, ఈ వింతను ఎక్కడ చూడలేదని చెప్పి ఈ రాష్ట్రం నుంచి బస్సులు పెట్టి ఒక 2 సంవత్సరాలు అదొక టూరిజం ప్లేస్ లెక్క వేల మందిని అక్కడికి తీసుకెళ్ళి దాన్ని చూపించి పంపించిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళే మళ్ళా అది ఎప్పుడైతే పగుళ్ళు స్టార్ట్ అయినాయో 6 నెలల ముందు బంద్ చేసి ఆడ పోలీస్ పికెటింగ్ పెట్టారు. ఇవాళ వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళట సెల్ఫీలు ఇవ్వడానికి వేరట. వాళ్ళు మాట్లాడటానికి కూడా
అది నాలుక లేకపోతే తాటి మట్ట ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రైట్. మీరెందుకు వేరు సెల్ఫీలు దిగుతాను వినరా? మీరే చెప్పిన పొందలగట్ట అని చెప్పి. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మా నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో బయటికి తీసి దోషులు ఎవరైనా కూడా క్షమించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ అంటేనే రైతుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ ఇవాళ రీడిజైన్ అయితే తప్పకుండా మళ్ళీ డ్యాములు కూలకుండా పగులకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తోని ఏదైతే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చే రిపోర్టు ప్రకారంగా ఎట్లయితే బాగుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసమే ఇవాళ కార్యక్రమాలు నడుస్తూ ఉంది తప్ప వాళ్ళు ఇలా వాళ్ళ లెక్కమే ఉలికిపడం. ఎందుకంటే తప్పు చేసి ఇలా దొంగ అంటే దొంగ పుదాలు ఉనుకున్నట్టు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసారు, లంగతనం చేసారు, దోపిడీ చేసారు కాబట్టి అటు ఇటు ఉడుకుతారు, గజిబిజి అవుతా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ విజయరామరావు గారు. రెహమాన్ గారు కంక్లూడ్ చేయండి. ఇద్దరు చెప్పిన మాటలు విన్నాము. ఇప్పుడు కాళేశ్వరంపై ఫస్ట్ జరగాల్సింది ఏంది? అందులో ఉన్న అవినీతిని బయటకు తేవడం ఇంపార్టెంటా, ముందు ఆ కుంగిపోయిన పిల్లర్లో వాటిని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడం ఇంపార్టెంటా? ఏం చేయాలంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు నిపుణులు ఎక్స్పర్ట్స్ తేల్చాలి దాన్ని రిపేర్ ఎట్లా చేయాలా ఏం కథ అనేది. అది నిపుణులు చెప్పాల్సినటువంటి విషయం. దాని మీద కమిటీ కూడా వేయలేదనే కదా. ఇప్పుడు కమిటీ వేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేయలేదు. అది ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ స్టేట్ పూర్తి స్థాయిలో అయితే మొత్తానికి ఆ ప్రాజెక్టును అలానే కాపాడగలిగితే ముందు కాపాడాలి. లేదు దాన్ని రీడిజైన్ చేయాలా, అసలు పనికి రాదనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్. అయితే అవినీతికి సంబంధించి కళ్యాణ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పొలిటికల్ పనిష్మెంట్ కి వెళ్తుందా, కేవలం అధికారుల మీదనే చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ రెహమాన్ గారు, థ్యాంక్ యూ విజయరామరావు గారు, థ్యాంక్ యూ కిషన్ గారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెలికి తీసే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే రిపేర్లను మాత్రం పట్టించుకోవట్లేదు, ప్రాజెక్టును ఉపయోగంలోకి తేవట్లేదనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. దానికి కౌంటర్ గార్డ్ పాలమూరు రంగారెడ్డిలో కూడా దానివల్ల నీటి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదంటూ కూడా గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే పని మాత్రం కాంగ్రెస్ చాలా సీరియస్గా చేస్తుంది. దానికి కౌంటర్ కూడా బీఆర్ఎస్ మొదలుపెట్టింది. చూడాలి లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరి వాదనను ప్రజలు నమ్ముతారనేది మనం వేచి చూడాలి.